మీ పిల్లలు వెయిట్ పెరగట్లేదని ఫీల్ అవుతున్నారా? అయితే నేను చూపిస్తున్న ఈ లడ్డూలు ఒక్కసారి చేసి పెట్టండి. వాళ్ళు వెయిట్ పెరగడమే కాదు, వాళ్ళకి కావాల్సిన అన్ని పోషకాలు అయితే అందుతాయి. ఇది చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. దీనికోసం కాజు, బాదం, వాల్నట్, ఇంకా అవిసె గింజలు, నువ్వులు కూడా తీసుకున్నా. ఇంకా ఖర్జూరం చూపించిన డ్రై ఫ్రూట్స్ చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నా. ఒక పాన్ లో నువ్వులు, అవిసె గింజలు అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత కొంచెం గీ వేసుకుని డ్రై ఫ్రూట్స్ అయితే వేపుకొని తీసుకోవాలి. ఇంకా అదే నేతిలోని మనం ఖర్జూరం ముక్కలు చేసుకున్నాం కదా, అవి కూడా వేపుకోవాలి మెత్తగా అయినంత వరకు. ఇప్పుడు నువ్వులు, అవిసె గింజలు రెండు కలిపి పౌడర్ అయితే చేసుకున్నాం. మరీ మెత్తగా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా పౌడర్ చేసుకున్నాను. వేపుకున్న ఖర్జూరం కూడా మిక్సీలో వేసేస్తే ఇలా మెత్తగా అయితే అయిపోతుంది. మీకు కావాలంటే కొంచెం వాటర్ గానీ మిల్క్ గానీ వేసుకోవచ్చు. ఇప్పుడు పిల్లల స్వీట్నెస్ తగ్గట్టుగా ఈ ఖర్జూరం అయితే నేను వేసుకున్నాను. మొత్తం అంతా అయితే యూస్ చేయలేదు. ఈ మూడు ఒకసారి బాగా కలిపిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా ఉండల్లా చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలకి స్నాక్ బాక్స్ లో గానీ లేదా స్కూల్ కి పెట్టిన బ్రేక్ బాక్స్ లో గానీ పెడితే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇంట్లో హెల్దీగా సింపుల్ గా చేసుకుని బ్రేక్ బాక్స్ రెసిపీస్ మీకు కావాలి అనుకుంటే బ్రేక్ బాక్స్ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే అవి కూడా చేస్తాను. ఇంక ఈ లడ్డూలు అయితే మా పిల్లలకి బాగా నచ్చాయి. మీ పిల్లలు కూడా డెఫినెట్ గా నచ్చుతాయి. ట్రై చేయండి. సో మరిన్ని రెసిపీస్ కోసం కరుణ వ్లాగ్స్ అయితే ఫాలో చేయండి. బై బాయ్.